హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద డేటా రేస్ అండ్ క్విజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిగ్ బాస్ 8 తెలుగు వీక్ 13 బుధవారం రోజు మార్నింగ్ ఓటింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో ఖచ్చితంగా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మనం ఓటింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి గౌతమ్ కృష్ణ ఉన్నాడు. చాలా అన్అఫిషియల్ పోల్స్లో గౌతమ్ కృష్ణనే ఉన్నాడు. కొన్నిట్లో నిఖిల్ కూడా ఫస్ట్లో ఉన్నాడు. అతనికి 28% ఓటింగ్ ఉంది, చాలా ఎక్కువ ఇది. ఆ తర్వాత సెకండ్ పొజిషన్ వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. ఆ తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చేసి నబిల్ ఉన్నాడు. నబిల్కి 12% ఓటింగ్ అలా ఉంది. ఇంకా ఫోర్త్ పొజిషన్ వచ్చేసి ప్రేరణ, ఈమెకి 9% ఓటింగ్ ఉంది. ఇంకా ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి విష్ణుప్రియ, 9% ఓటింగ్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. ఇంకా సిక్స్త్ పొజిషన్ వచ్చేసి అవినాష్ ఉన్నాడు. అవినాష్ కొన్ని పోల్స్లో చివరి స్థానంలో కూడా ఉన్నాడు. ఈ పోల్లో ఎక్కువ ఓటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ పొజిషన్ వచ్చేసి పృథ్వీరాజ్ ఉన్నాడు, 8% ఓటింగ్తో. ఇంకా చివరి స్థానంలో టేస్టీ తేజ, ఇతనికి కూడా 8% ఓటింగ్ ఉంది. పృథ్వీరాజ్కి టేస్టీ తేజకి సేమ్ ఓటింగ్ ఉంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి పృథ్వీరాజ్, టేస్టీ తేజ, అవినాష్ వీరి ముగ్గురులో ఎవరన్నా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే డేంజర్ జోన్ అంటే పృథ్వీరాజ్, టేస్టీ తేజ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారో వీడియోలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ని బట్టి కూడా ఎవరి ఫ్యాన్స్ ఎంత ఉన్నారో క్లియర్గా అర్థమవుతుంది.